తప్పులు చెప్తున్నాను. తప్పులు చెప్పినప్పుడు ఏం చేయాలి మీరు? పవన్ సార్ నా తప్పులు చెప్తున్నాడు అందరి ముందు అని అనుకోవద్దు. తప్పులు చెప్తున్నాను అంటే ఇంక మీరు నెక్స్ట్ ఆ తప్పు చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడమని చెప్తున్నాను అన్నమాట. అర్థమవుతుందా? అలా ఉండండి. తప్పు చెప్పకపోతే, మన తప్పు మనకు తెలియపోతే మనం ఇంక లైఫ్లో అన్ని తప్పులు చేస్తూనే పోతాం. ప్రోగ్రామింగ్ ఎప్పటికీ రాదు మనకు. ఓకే, చూడన్నా. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ చేయలేదా? స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. ఒక్క నిమిషం. ఇందాక మీకు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని ఒకే ప్రింట్ఎల్ఎన్లో ఎలా చూపెట్టాలని చెప్తా అని చెప్పి ఇందాక ఒక అమ్మాయి కన్ఫ్యూజ్ అయింది పాపం. నోట్ ప్యాడ్లో రాసి చూపెడుతున్నాను. ఒకసారి ఆ అమ్మాయి కోసం అనే కాదు, మిగతా వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. నోట్ ప్యాడ్ చూడండి. ఓన్లీ system.out.println వరకు. 1 సెకండ్, ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. 1 సెకండ్. system.out.println. ఇప్పుడు చూడండి, ఏ తర్వాత స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇవ్వాలంటే మీరు నేరుగా డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. ఇట్లా ఏలో ఒక వాల్యూ ఉంది. ఏ అనేది ఇంటీజర్ కావచ్చు, షార్ట్ కావచ్చు, బైట్ కావచ్చు, లాంగ్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ అనేది ఒక వేరియబుల్, దాంట్లో వాల్యూ ఉంది. దాని తర్వాత స్పేస్ ప్రింట్ చేయాలి. ప్లస్ స్పేస్ ఇచ్చాను, ప్లస్. ఇప్పుడు బి వాల్యూ ప్రింట్ చేయాలి. స్పేస్ తర్వాత వెంటనే మీరు బి ఇవ్వకూడదు. స్పేస్ తర్వాత బి ఇవ్వకూడదు, అది తప్పు అవుతుంది. స్పేస్ ఇచ్చారు, ప్లస్ బి ప్లస్. వాల్యూ మారిందంటే ప్లస్ ఇవ్వాల్సిందే. ఏ ఒక వాల్యూ, స్పేస్ ఒక వాల్యూ. ఏ ఒక వాల్యూ కదా, ఏలో 10 ఉందనుకోండి, అదొక వాల్యూ. స్పేస్ అంటే ఒక ఖాళీ, అది కూడా ఒక వాల్యూనే. స్పేస్ కూడా ఒక వాల్యూనే. ఏ ఒక వాల్యూ, స్పేస్ ఒక వాల్యూ, మధ్యలో ప్లస్ ఉండాలా వద్దా? తర్వాత స్పేస్ ఒక వాల్యూ, బి ఒక వాల్యూ, మధ్యలో ప్లస్ ఉండాలా వద్దా? వాల్యూ మారిందంటే ప్లస్ ఇవ్వాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. ప్లస్ సి, ప్లస్, ఓకేనా, డి ప్లస్. ఇట్లా చూడండి, ఏ ప్లస్ స్పేస్ ప్లస్ బి ప్లస్ స్పేస్ ప్లస్ సి ప్లస్ స్పేస్ ప్లస్ డి ప్లస్ స్పేస్. ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మీకు స్కోప్ అనేది తెలియపోతే మనం భవిష్యత్తులో ప్రోగ్రామ్స్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్కోప్ గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. స్కోప్ అంటే తెలుగులో పరిధి అంటాం. పరిధి అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు మీ ఇంట్లో ఉన్నారు. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు మీ ఇంట్లో వేటి మీద హక్కులు ఉంటాయి అంటే అన్ని వస్తువుల మీద హక్కులు ఉంటాయి. మీ ఇంట్లో మీరు మీ ఇంట్లో ఉన్నారు. మీ ఇంట్లో మీకు వేటి మీద అంటే మీరు మీ ఇంట్లో ఎంతవరకు వెళ్ళగలరంటే ఎంతవరకైనా వెళ్ళగలరు. ఏ వస్తువునైనా ఉపయోగించగలరు. అర్థమవుతుందా? అది మీకున్న పరిధి. మీరు పక్కింటికి వెళ్ళారనుకోండి, మీ ఇంట్లో నుంచి పక్కింటికి వెళ్ళారు, ఏదో మాట్లాడదామనో టీవీ చూద్దామనో ఏదో ఇంకో దానికో పక్కింటికి వెళ్ళారు. అక్కడ మీ యొక్క పవర్, అక్కడ మీరు ఎంతవరకు వాళ్ళతో చనువుగా, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులతో చనువుగా ఉండగలరు, కొంతవరకే ఉండగలరు. అవునా కదా? మీ ఇంట్లో అనుకోండి ఏదైనా తమ్ముడి మీదనో చెల్లెల మీదనో కోపం వచ్చింది అనుకోండి, అవునా, వాళ్ళని ఒక దెబ్బ వేయచ్చు, ఒక మాట అనొచ్చు. అలాగా కూడా మీరు పక్కింటికి వెళ్ళిపోయారు. కొంతమంది ఏం చేస్తారంటే కోపం వచ్చింది అనుకోండి, ఇంట్లో ఉన్న వస్తువులు కింద వేస్తుంటారు. వాళ్ళకి అదొక సంతోషం.
కొంతమంది ఉన్నారనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మన మన పరిధి ఎంతవరకు ఉంది అనేది. సో ఇప్పుడు మీ కోపం వచ్చిందనుకోండి, మీ ఇంట్లో వస్తువులు కింద వేస్తే పెద్ద సమస్య ఏం రాదు, నాన్న అమ్మ తిడతారు, అంతటితో అయిపోతుంది. పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ వస్తువులు కింద వేసారనుకోండి, మీ కోపం వచ్చి పక్కింటి వాళ్ళ వస్తువులు కింద వేసారనుకోండి, ఉతికి పారేస్తారు. అవునా కదా? అట్లా రోజు చేస్తున్నారు అనుకోండి, మీ కోపం వచ్చినప్పుడల్లా పక్కింటికి, ఎదురింటికి, ముందింటికి, వెనకింటికి వెళ్ళి వాళ్ళ వస్తువులు బలగొడుతున్నారు అనుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అవునా? సో మనకు స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది అంటే మన ఇంటి వరకే ఉంటుంది. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మనం మార్కాపూర్లో సాగర్ నీళ్ళు వస్తున్నాయి, సాగర్ వాటర్ సహజంగా ఎలా ఉంటుందంటే, ఎవరింటికి వాళ్ళు పైప్ లైన్ వేయించుకుంటూ ఉంటారు, పైప్ లైన్స్. అవునా? ఎవరింట్లో వాళ్ళు పైప్ లైన్ వేయించుకుంటారు. ఇప్పుడు ఆ పైప్ లైన్లో వచ్చే వాటర్ మీద పరిపూర్ణమైన హక్కు ఎవరికి ఉంటుందంటే, ఎవరింట్లో పైప్ లైన్ మీద వాళ్ళకే రైట్స్ ఉంటాయి, పక్కన వాళ్ళకు ఉండవు. సపోజ్ ఇదే మున్సిపల్ ట్యాప్ని ఒక 10 ఇళ్లకు కలిపి, మున్సిపాలిటీ వాళ్ళు ఒక 10 ఇళ్లకు కలిపి రోడ్డు మీద వేశారనుకోండి, ఓపెన్గా రోడ్డు మీద ఒక కొళాయి బిగించారు సాగర్ వాటర్. అంటే ఎవరైనా పాపం డబ్బులు కట్టలేక సాగర్ పైప్ లైన్ ఇంట్లోకి వేయించుకోలేని వాళ్ళ కోసం ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, ఒక పైప్ లైన్ని బయట ఉంచారు. అంటే ఓపెన్గా రోడ్డు మీద ఉంచారనమాట, ఒక మూల. సో దాని మీద రైట్స్ ఎవరికి ఉంటాయి? దాని మీద రైట్స్ ఎవరికి ఉండవు, మున్సిపాలిటీ వాళ్ళకు ఉంటాయి అంతే. దాని మీద మనకి ఎవ్వరికీ రైట్స్ ఉండవు. ఎవరైనా పట్టుకోవచ్చు, మళ్ళీ ఎవరైనా ఎన్ని బిందెల నీళ్ళైనా పట్టుకోవచ్చు, నీళ్ళు వస్తున్నంతసేపు. ఓకేనా? అదే పైప్ లైను మన ఇంట్లో ఉందనుకోండి, బయట వాళ్ళెవరు మన ఇంట్లోకి రావడానికి అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే, వెన్ వీ ప్రొవైడ్ సమ్ పర్మిషన్ టు దెమ్. పర్మిషన్ ఇస్తే దే కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ హౌస్ అండ్ దే కెన్ యూజ్ అవర్ వాటర్. అవునా కాదా? అది పరిస్థితి. సో వేరియబుల్స్ కూడా పరిధి ఉంటుంది. వేరియబుల్ని మనం మున్సిపల్ ట్యాప్ని ఎక్కడ బిగించాము అనే దాన్ని బట్టి దాని యొక్క పరిధి ఉంటుందో, ఎవరు వాడుకోవచ్చు అనేటువంటి పరిధి ఉంటుందో, ఇక్కడ కూడా వేరియబుల్స్ని ఎక్కడ డిక్లేర్ చేశాము అన్న దాన్ని బట్టి దానికి ఒక పరిధి ఉంటుంది. పరిధి అంటే ఆ వేరియబుల్ని ఎక్కడ వరకు మనం తీసుకెళ్ళచ్చు. ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని ఒక ప్లేస్లో డిక్లేర్ చేసినప్పుడు దానిని ఎంత దూరం మనం తీసుకువెళ్ళి ఉపయోగించవచ్చు, ఎంత దూరం ఆ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ లేక ఆ వేరియబుల్ రాగలుగుతుంది, ఎంత దూరం రాగలుగుతుంది. అవునా? దీన్ని స్కోప్ అని పిలుస్తాం మనం. ఈరోజు మనం ఒక్కదాని గురించి చెప్పుకుందాం, ఎందుకంటే టైము దాదాపు గడిచింది కాబట్టి. సో లోకల్ వేరియబుల్స్ గురించి చెప్పుకుందాం. లోకల్ వేరియబుల్స్, ఓకేనా? లోకల్ వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే, ఒక వేరియబుల్ని ఒక మెథడ్ అంటే ఏమిటి? ఫంక్షన్. వాయిడ్ గెట్ డేటా ఇది ఒక ఫంక్షన్, వాయిడ్ డిస్ డేటా ఇది ఒక ఫంక్షన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కూడా ఒక ఫంక్షనే, మెయిన్. కాకపోతే వీటన్నిటి ఫంక్షన్స్ అని పిలవం మనం. జావాలో ఏమని పిలుస్తాము? మెథడ్స్ అంటాం, మెథడ్స్. సో గెట్ డేటా, వాయిడ్ గెట్ డేటా ఇస్ ఎ మెథడ్, డిస్ డేటా ఇస్ ఎ మెథడ్, మెయిన్ ఇస్ ఎ మెథడ్. ఇలా మెథడ్స్ లోపల అంటే ఏమిటి? ఓపెన్ కర్లీ బ్రేస్ నుంచి క్లోజ్ కర్లీ బ్రేస్ మధ్యలో ఉండే భాగమే లోపల. ఓకేనా? ఒక మెథడ్ లోపల మనం గనక ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినా, లేదా భవిష్యత్తులో మనం చెప్పుకుంటాం కన్స్ట్రక్టర్ అని చెప్పేసి, ఆ కన్స్ట్రక్టర్ లోపల ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినా, లేదా బ్లాక్ అంటే ఏమిటి? ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్, ఇలా కూడా తీసుకోవచ్చు సింపుల్గా మీరు. ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ వేటికి తీసుకుంటాం మనము? క్లాస్కి తీసుకుంటాం. అవునా? క్లాస్ తర్వాత ఓపెన్ కర్లీ బ్రేస్ పెడతామా? తర్వాత ఎక్కడో చివరిలో క్లాస్ని క్లోజ్ చేస్తామా క్లోజ్ కర్లీ బ్రేస్తో?
అలా ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బ్లాక్ అంటాం మనం. బ్లాక్. మెథడ్స్కి కూడా ఉంటుంది కదా, మెథడ్ వాయిడ్ గెట్ డేటా, దాని కింద కర్లీ బ్రేస్తో ఓపెన్ చేస్తాం మనం, ఏవో 4 లైన్లు రాసుకుంటాం, మళ్ళీ కర్లీ బ్రేస్తో క్లోజ్ చేస్తాం. అంటే 2 కర్లీ బ్రేసెస్ ఉన్నాయి లేదు ఇక్కడ, ఓపెన్ అండ్ క్లోజ్. ఫర్ లూపు, వైల్ లూపు రాసేవాళ్ళం మనం, గుర్తుంది కదా సి లాంగ్వేజ్లో. ఫర్ లూప్, ఫర్ i = 0, i <= 2, 10, i++. కర్లీ బ్రేస్ ఓపెన్ చేసుకుంటాం, కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తాం, మధ్యలో మనకు కావాల్సింది రాసుకుంటాం. వైల్ లూప్, స్విచ్ని ఓపెన్ చేస్తాం కదా కర్లీ బ్రేస్తో, క్లోజ్ చేస్తాం కదా కర్లీ బ్రేస్తో. ఎక్కడ మీరు ఓపెన్ కర్లీ బ్రేస్ తీసుకొని కర్లీ బ్రేస్తో క్లోజ్ చేస్తారో దాన్ని బ్లాక్ అని పిలుస్తాం మనం. బ్లాక్. అది ఏ బ్లాక్ అంటే మెథడ్కు వాడితే మెథడ్ బ్లాక్, క్లాస్కు వాడితే క్లాస్ బ్లాక్, వైల్ దగ్గర వాడితే వైల్ బ్లాక్, ఫర్ దగ్గర వాడితే ఫర్ బ్లాక్, స్విచ్ దగ్గర వాడితే స్విచ్ బ్లాక్. ఓకేనా? ఇలా ఒక బ్లాక్ లోపల కానీ, ఒక మెథడ్ లోపల కానీ, కన్స్ట్రక్టర్ లోపల కానీ మీరు ఒక వేరియబుల్, నేను క్లాస్ చెప్పలేదమ్మా, నేను ఇక్కడ క్లాస్ అనే పదం వాడలా, బ్లాక్ అని చెప్పినప్పుడు క్లాస్ వాడాను, అంతేగాని లోకల్ వేరియబుల్ విషయంలో నేను ఇక్కడ క్లాస్ అనేది తీసుకోలేదు. చూడండి, లోకల్ వేరియబుల్ అని ఎప్పుడంటామంటే ఒక మెథడ్ లోపల, ఒక కన్స్ట్రక్టర్ లోపల, ఒక బ్లాక్ లోపల. బ్లాక్ అంటే క్లాస్ బ్లాక్ తీసుకోవాకండి, మళ్ళీ ఇక్కడ ప్రమాదం. క్లాస్ బ్లాక్ కాదు, ఫర్ కానీ, వైల్ కానీ, డూ వైల్ కానీ, స్విచ్ కానీ, ఇలాంటి బ్లాక్స్ అనమాట. క్లాస్కి కూడా బ్లాక్ ఉంటుంది, కానీ క్లాస్ బ్లాక్ జోలికి పోకూడదు మనం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం లోకల్ వేరియబుల్ గురించి చెప్పుకుంటున్నాం. లోకల్ వేరియబుల్ గురించి చెప్పుకునేటప్పుడు క్లాస్ అనేటువంటి ప్రస్తావన తెచ్చుకోకూడదు మనం ఇక్కడ. ఓకేనా? సో ఒక మెథడ్ లోపల, ఒక కన్స్ట్రక్టర్ లోపల, కన్స్ట్రక్టర్ అంటే మీకు ఇంకా నేను చెప్పలా, వస్తుంది భవిష్యత్తులో, దాని గురించి ఇప్పుడు డౌట్లు అడగబాకండి. కన్స్ట్రక్టర్ లోపల, లేదా ఇంకేదైనా వైల్ బ్లాక్, ఫర్ బ్లాక్, స్విచ్ బ్లాక్, ఇలా ఈ బ్లాక్ లోపల గనక ఒక వేరియబుల్ని మీరు డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, పబ్లిక్ వాయిడ్ మై స్కూల్. మై స్కూల్ అనేది ఏమిటిది? ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్పగలరా? మై స్కూల్ అనేది ఏమిటి? మైక్ ఆన్ చేసి, మై స్కూల్ అనేది ఏమిటి? స్టాటిక్ కాదు, స్టాటిక్ కాదు, స్టాటిక్ అనేది లేదు కదా అసలు ఇక్కడ. ఏంటది? ప్యాకేజ్ కాదు, మెథడ్, 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 అది మెథడ్. ఇప్పుడు వాయిడ్, మీరు పబ్లిక్ వాయిడ్, మీరు ప్యాకేజ్లో రాశారు గుర్తుందా, పబ్లిక్ వాయిడ్ గెట్ డేటా అని రాశారు. పబ్లిక్ తీసి పక్కన పెట్టండి కాసేపు, వాయిడ్ ఉంది కదా, వాయిడ్ మై స్కూల్ ప్లేస్లో గెట్ డేటా రాశారు కదా మీరు గతంలో. వాయిడ్ గెట్ డేటా, వాయిడ్ దిస్ డేటా లాగా వాయిడ్ మై స్కూల్, అంతే, తేడా ఏం లేదు ఇక్కడ. మై స్కూల్, మై ప్లేస్లో గెట్ వాడారు, స్కూల్ ప్లేస్లో డేటా వాడారు మీరు. ఓకేనా? మెథడ్ ఇది, దిస్ ఈజ్ ఎ మెథడ్. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. పబ్లిక్, ఇది పబ్లిక్ మెథడ్, వాయిడ్, వాయిడ్ రిటర్న్ టైప్, మై స్కూల్ అనేది మెథడ్ పేరు, కర్లీ బ్రేస్తో ఓపెన్ చేసాం, కర్లీ బ్రేస్తో క్లోజ్ చేసాం, మధ్యలో మనకు కావాల్సిన వేరియబుల్స్, స్టేట్మెంట్స్ అన్నీ రాసుకున్నాం. ఓకేనా? సో మెథడ్ అని ఎలా చెప్తాం చూడంగానే, ఒక పేరు పక్కన, అంటే మై స్కూల్ లాగా ఒక పేరు పక్కన ఓపెన్ క్లోజ్ పేరెంథసిస్ కనుక, పేరెంథసిస్ అంటే అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి బ్రాకెట్స్ అనమాట, ఈ విధంగా ఓపెన్ క్లోజ్ పేరెంథసిస్ కనుకుంటే అది మెథడే, ఇంకా గుడ్డి గుర్తు. ఓకే, సో చూడండి, వేరియబుల్ డిక్లేర్ చేశాడు లోపల, స్ట్రింగ్, స్కూల్ నేమ్ శ్రీ సాధన, కింద స్టేట్మెంట్ విషయం పక్కన పెట్టేసేయండి. సో ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్, వీటి మధ్యలో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాము, ఇది మెథడు. మెథడ్ లోపల ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దానిని లోకల్ వేరియబుల్ అని పిలుస్తారు. ఓకేనా? చూడండి ఇక్కడ కామెంట్ కూడా రాశాడు, డిక్లరేషన్ ఆఫ్ లోకల్ వేరియబుల్. ఓకేనా? జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏమీ లేదు ఇక్కడ. సో ఎనీవేర్ యూ కెన్ టేక్, ఒక క్లాస్ బ్లాక్ మినహాయించుకొని మెథడ్లో కానీ,
వైల్ బ్లాక్లో కానీ ఫర్లో కానీ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, డిక్లేర్ అంటే డేటా టైప్ ఉండాలి, వేరియబుల్ నేమ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ స్కూల్ నేమ్, ఇంట్ నెంబర్, ఫ్లోట్ ఎఫ్, డబుల్ డి, ఇలాగా డిక్లేర్ చేస్తే దాన్ని మనం లోకల్ వేరియబుల్ అని పిలుస్తారు. మరి దీని పరిధి ఎంతవరకు ఉంటుంది, ఎక్కడి వరకు యాక్సెస్ అవుతుంది అంటే విత్ ఇన్ దట్ మెథడ్, ఈ మెథడ్ లోపల మాత్రమే దానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఈ స్కూల్ నేమ్ అనేటువంటి ఈ వేరియబుల్, దీంట్లో ఉన్నటువంటి శ్రీ సాధన అనేటువంటి వాల్యూ ఎక్కడి వరకు యాక్సెస్ అవుతుంది అంటే కేవలం ఈ మెథడ్ లోపల మాత్రమే, మెథడ్ దాటి బయటికి రాదు. ఓకేనా? సపోజ్ ఈ మై స్కూల్ అనేది ఒక క్లాస్లో రాసామనుకోండి, క్లాస్, మీరు ఇప్పటి వరకు రాసిన మెథడ్స్ అన్ని క్లాస్లోనే కదా. ఓకేనా? క్లాస్ ఏదో క్లాస్ పేరు పెట్టేసేసి క్లాస్ ఓపెన్ చేసి, ఓకేనా, ఈ మెథడ్ రాసేసి వాయిడ్ మై స్కూల్ కింద, ఈ మెథడ్ కింద వాయిడ్ డిస్ డేటా రాసేసి ఈ స్కూల్ నేమ్ అనేటువంటి దాన్ని ఎక్కడ ప్రింట్ చేసాం, ప్రస్తుతం ఇదే మెథడ్లో ప్రింట్ చేసాం. ప్రింటింగ్ చూడండి ఇక్కడ జరిగింది. ఈ మెథడ్లో డిక్లేర్ చేసి దీని కింద మెథడ్లో మీరు డిస్ప్లే ఇవ్వండి, రాదు. ఎందుకు రాదు అంటే ఈ మెథడ్ వేరు, ఆ మెథడ్ వేరు. ఈ మెథడ్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ ఈ మెథడ్ వరకే పరిమితం. అంటే ఈ ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ మధ్యలో మాత్రమే దాంట్లో ఉన్న వాల్యూ మనం ఉపయోగించవచ్చు. ఈ క్లోజ్ కర్లీ బ్రేస్ తర్వాత మీరు వాయిడ్ డిస్ డేటా అని రాసి ఆ మెథడ్ లోపల ఈ స్కూల్ నేమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసే స్టేట్మెంట్ రాశారనుకోండి, ప్రింట్ ఎల్ఎన్, మీకు ప్రింటింగ్ జరగదు, ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు? ఆ స్కోప్ వేరు, ఈ స్కోప్ వేరు, ఆ బ్లాక్ వేరు, ఈ బ్లాక్ వేరు, ఆ మెథడ్ వేరు, ఈ మెథడ్ వేరు. మరి రెండు మెథడ్స్లో గెట్ డేటా మెథడ్లోను డిస్ డేటా మెథడ్లోను, ఇక్కడ మై స్కూల్ ఉందిలేండి, కన్ఫ్యూజ్ అవ్వబాకండి. మై స్కూల్ని గెట్ డేటా అనుకోండి మీరు కాసేపు. గెట్ డేటా మెథడ్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ దాంట్లో ఉన్న వాల్యూ డిస్ డేటాలోకి రావాలంటే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మనం. ఓకేనా? మీకు ముందు విషయం అర్థం అవ్వాలి నాకు. సో ఒక మెథడ్ ఉంది, ఒక మెథడ్ లోపల ఒక వేరియబుల్ కనుక డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాము. మెథడే కాదు, కన్స్ట్రక్టర్ లోపల కానీ ఎనీ బ్లాక్ అంటే క్లాస్, మళ్ళీ క్లాస్ జోలికి పోకూడదు మనం ఇక్కడ. లోకల్ వేరియబుల్ విషయంలో క్లాస్ అనేటువంటి దాని జోలికి పోకూడదు. మెథడ్ లోపల, క్లాస్ లోపల ఉన్న మెథడ్ లోపల, కన్స్ట్రక్టర్ లోపల, వైల్ లూప్ బ్లాక్ లోపల, ఫర్ బ్లాక్ లోపల, స్విచ్ బ్లాక్ లోపల, వీటి లోపల మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది ఆ బ్లాక్లో మాత్రమే పనిచేస్తుంది, బ్లాక్ దాటి వస్తే పని చెయ్యదు. ఓకే, దాని గురించి వివరణ ఇచ్చాడు ఇక్కడ, బట్ వీ హ్యావ్ నో టైం. ఓకేనా? మీకు ముందు విషయం అర్థం అవ్వాలి. రేపు దీని గురించినటువంటి పాయింట్ వైజ్గా చెప్పుకొని ప్రోగ్రామ్ చూసి నిజంగా ఒక గెట్ డేటాలో ఉన్న వేరియబుల్ని డిస్ డేటాలో ప్రింట్ చేయలేమా, చేస్తే ఎర్రర్ వస్తుందా అనే దాన్ని ప్రాక్టికల్గా గమనించి అప్పుడు నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఆ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూద్దాం. ఓకే, అర్థమవుతుందా?